ఒకవైపు చూస్తే ఆకాశాన్ని తాకుతున్న భవంతులు, మిరుమిట్లు గొలిపే వెలుగులు, వేగంగా దూసుకుపోతున్న ఆర్థిక వ్యవస్థ. కాని అదే నాణానికి మరోవైపు ఆ వెలుగు సోకని చీకటి జీవితాలు. ఇది ఒకే దేశం కాదు, మనం చూస్తున్నది రెండు భారతదేశాల కథ. ఒకటి విజయంతో పరుగులు పెడుతుంటే మరొకటి ఆ పరుగును చూస్తూ అక్కడే ఆగిపోయింది. మరి ఈ అభివృద్ధి ఎవరికోసం? ఈ ప్రగతి ఫలాలు నిజంగా ఎవరికందుతున్నాయి? ఇది కేవలం ఒక ప్రశ్న కాదు, మన దేశ భవిష్యత్తును నిర్దేశించే ఒక పెద్ద సంక్షోభం. సరే, ఈరోజు మనం వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ 2026లోకి లోతుగా వెళ్ళి అసలు నిజాలేంటో చూద్దాం. ఇది అంకెల కథ కాదు, మన సమాజం అనుభవిస్తున్న వాస్తవం. 58%. ఈ ఒక్క సంఖ్య మన దేశ ఆర్థిక వ్యవస్థలోని అసలు కథను చెబుతుంది. మన జాతీయ ఆదాయంలో సగానికి పైగా కేవలం 10% మంది చేతుల్లోకే వెళ్ళిపోతోంది. అంటే ఆలోచించండి, దేశం 100 రూపాయలు సంపాదిస్తే అందులో 58 రూపాయలు కేవలం 10 మంది జేబుల్లోకి వెళ్తున్నాయి. మిగిలిన 42 రూపాయలు 90 మంది పంచుకోవాలి. మన ముందున్న అసమానత ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి ఇది మొదటి సాక్ష్యం. సరే, ఇప్పుడు ఈ అంతరం ఎంత లోతైందో చూద్దాం. ఈ అగాధం ఎంత పెద్దది? ఇది కాలంతో పాటు పూడుకుపోతోందా లేక మరింత పెద్దదవుతోందా? ఈ గణాంకాలు బహుశా మనల్ని నిద్రలేపొచ్చు. ఈ రిపోర్ట్ ప్రకారం మన దేశంలో ఒక సగటు వ్యక్తి ఏటా సంపాదించేది దాదాపు 6,200 యూరోలు. వాళ్ల మొత్తం ఆస్తిపాస్తులు కలిపితే ఓ 28,000 యూరోలుంటాయి. ఇది చాలామందికి తెలిసిన కదే, మనలో చాలామంది జీవిత చిత్రం. కానీ అసలు కథ ఇక్కడ్నుంచి మొదలవుతుంది. ఇక్కడే అసలు విషయం బయటపడుతుంది. దేశ జనాభాలో సగం మంది, అంటే దాదాపు 70 కోట్ల మంది అందరూ కలిసి సంపాదించేది జాతీయ ఆదాయంలో కేవలం 15%. అదే టైంలో ఆ పైనున్న 10% మంది చేతుల్లో ఏకంగా 58% ఆదాయం ఉంది. ఈ తేడా ఎంత పెద్దదో ఒక్కసారి ఊహించుకోండి. ఇక ఆదాయం సంగతి ఇలా ఉంటే, ఆస్తుల విషయానికొస్తే పరిస్థితి మరింత దారుణం. దేశంలో ఉన్న మొత్తం సంపదలో, అంటే భూములు, ఇళ్ళు, షేర్లు అన్నీ కలిపి 65% కేవలం 10% మంది దగ్గరే ఉంది. ఇంకా షాకింగ్ విషయమేంటంటే, అందులో 40% సంపద కేవలం 1%, అంటే అత్యంత ధనవంతుల దగ్గరే పేరుకుపోయింది. ఇదేదో ఎప్పట్నుంచో ఉన్న సమస్య అనుకుంటే పొరపాటే. ఇది రోజురోజుకీ పెరిగిపోతున్న పెను ప్రమాదం. చూడండి, 2 ఏళ్ల క్రితం 57%గా ఉన్న ఈ వాటా ఇప్పుడు 58%కి పెరిగింది. అంటే ధనవంతులు మరింత వేగంగా ధనవంతులవుతున్నారు, పేదవాళ్లు మాత్రం అక్కడే ఉండిపోతున్నారు. ఈ అసమానతల కథ మన దేశానికే పరిమితం కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న ఒకే కథ. మరి ఈ ప్రపంచ చిత్రపటంలో మనమెక్కడున్నాం ఇప్పుడు చూద్దాం. ఈ నిజాన్ని నమ్మడం కొంచెం కష్టంగానే ఉంటుంది. ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన 0.001% మంది, అంటే కేవలం ఒక 60,000 మంది దగ్గర ఎంత సంపదుందో తెలుసా? ప్రపంచ జనాభాలో సగం మంది, అంటే దాదాపు 400 కోట్ల మంది పేదలందరి సంపదను కలిపినా దానికి 3 రెట్లు ఎక్కువ. ఇది ఊహకు కూడా అందని అసమానత. మరి ఆ 400 కోట్ల మంది దగ్గర ఉన్న సంపద ఎంత? మొత్తం ప్రపంచ సంపదలో కేవలం 2%. నమ్మశక్యంగా లేదు కదా? ఓకే, మొత్తం ప్రపంచాన్ని ఒకేసారి చూస్తే సింపుల్గా చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న మొత్తం సంపదలో 30 వంతు, అంటే 75% కేవలం 10% మంది చేతుల్లోనే ఉండిపోయింది. మిగిలిన 90% జనాభా కేవలం 1/4 వంతు సంపదతోనే సర్దుకుపోవాలి. ఈ అంకెలు, ఈ లెక్కలు కేవలం కాగితం మీద నంబర్లు కావు. వీటి వెనుక మన సమాజం చెల్లిస్తున్న మూల్యం చాలా పెద్దది. ఇంత తీవ్రమైన అసమానత వల్ల అసలు మనం ఏం కోల్పోతున్నాం? దాని పర్యవసానాలేంటి? ఇలాంటి అసమానత ఉంటే అందరితో కలిసి అభివృద్ధి అనే మాటకే అర్థముండదు. అంటే మన పిల్లల చదువులు, మన యువతకు ఉద్యోగాలు, వీటికి అవకాశాలు తగ్గిపోతాయి. ఎంత టాలెంటున్నా పేదరికం వాళ్లను పైకి రానివ్వదు. ఇదే సామాజిక న్యాయాన్ని చంపేస్తుంది. అంతేకాదు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఎప్పటికీ చేరుకోలేం. చివరికి పర్యావరణ మార్పుల భారాన్ని కూడా పేదలే మోయాల్సొస్తుంది. అయితే ఈ సమాచారం చూసి మనం నిరాశపడాల్సిన పని లేదు. ఇది మనల్ని మేల్కొలపడానికి, కార్యాచరణకు పురిగొల్పడానికి. ఇది ముగింపు కాదు, మార్పుకు నాంది. సమస్య ఏంటో అర్థం చేసుకోవడం మొదటి అడుగు. అది చాలా ముఖ్యం. కాని అక్కడితో ఆగితే లాభం లేదు. ఈ అసమానతలను తగ్గించాలంటే ప్రభుత్వాలు ఖచ్చితమైన, ధైర్యమైన విధానాలను తీసుకురావాలి. ఇది మనందరి బాధ్యత. మార్పు రావాల్సిందే. ఈ ఒక్క వాక్యం
మన దేశ పరిస్థితిని కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. అంటే దేశ సంపదలో 2/3 కేవలం కొద్దిమంది చేతుల్లోనే. ఈ వాస్తవాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఈ అంకెలు మనకొక హెచ్చరిక. నిజమైన అభివృద్ధి అంటే కొందరు చేతుల్లో సంపద పోగుపడటం కాదు, ఆ ఫలాలు సమాజంలో ప్రతి ఒక్కరికీ చేరడం. ఈ అంతరాలను తగ్గించే సరైన పాలసీల గురించి మనం ఆలోచించాలి, చర్చించాలి. ఈ విషయంపై మరింత తెలుసుకోవాలనుకుంటే వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్